మనం వారాహి అమ్మవారి పూజ చేద్దామా? అదే వ్రతం చేస్తే అంట కుప్పలు తెప్పలు డబ్బులు వస్తాయంట. అందరూ చేస్తున్నారు బా. చేద్దామా ప్లీజ్? ముందే నాకు జలుబు దగ్గు, నువ్వేమో పైపెచ్చి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. వారాహి అమ్మవారి పూజ చేస్తావా? అందరు చేస్తున్నారు, మంచిగా ధనం ఇట్లా వచ్చి పడుతుందంట. అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరో తెలుసా నీకు? అంటే అమ్మవారు అమ్మవారు నీవు అనుకుంటున్నావు వారాహి అమ్మవారు అంటే నువ్వు? చెప్తా, ముందే చెప్తున్నాను. నేను జస్ట్ ఒక భక్తుడిని మాత్రమే. నేను ఇలాంటి సబ్జెక్ట్స్లో నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, నాకు ఎలాంటి పాండిత్యం లేదు. ఫస్ట్ థింగ్, నేను ఒక నార్మల్ అమ్మవారి భక్తుడిగా చెప్తున్నాను ఈ మాట. నాకు తెలిసినంత వరకు చాగంటి కానీ గరికపాటి లాంటి పెద్దలు చెప్పినంత వరకు వారాహి అమ్మవారు సప్తమాత్రికల్లో ఒకరు. సప్తమాత్రికలు అంటే అమ్మవారి నుంచి రక్తబీజుడి వధ సమయంలో వచ్చిన 7 అత్యంత శక్తివంతమైన అమ్మవారి స్వరూపాల్లో వారాహి అమ్మవారు ఒకటి. సో వారాహి అమ్మవారు అంటే ఇట్స్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. దీపావళి అప్పుడు ఏ ఫైర్తోనైతే మనం పటాకీలు కాల్చుకుంటామో అలా అదునుగా ఉందని, మన అందుబాటులో ఉందని చెప్పి అదే ఫైర్ మీద చేతులు పెట్టవద్దు. అంటే ఫస్ట్ థింగ్, అమ్మవారు అంటేనే రా అండ్ అన్కంటైన్డ్ ఎనర్జీ. అమ్మవారి శక్తిని సాక్షాత్తు త్రిమూర్తులు కూడా ఆపలేరని చెప్తారు. సో అమ్మవారి శక్తిని స్వరూపమైన వారాహి అమ్మవారికి సంబంధించిన వ్రతాలు కానీ, దీక్షలు కానీ, లేకపోతే ఎలాంటి పూజా క్రతువులు కానీ మనము పండితుల సహాయంతో వారి యొక్క సూచనలు తీసుకొని మరియు శుభ్రంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగని ప్రదేశంలో భక్తితో చేయాల్సిన వ్రతం ఇది. ఇంకోటి, ఎవరు పడితే వాళ్ళు చేయాల్సిన వ్రతం కాదు ఇది. అంటే ఎవరు చేయొచ్చు? దీనికి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ప్యూరిటీ. ఈ కలియుగంలో చాలామందికి అది లేదు, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ. సో మనం ఆ అర్హులమో కాదో మనకి తెలియాలి అంటే ఫస్ట్ వారాహి అమ్మవారు ఎవరో తెలుసుకోవాలి, వారాహి అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఇంకోటి, వారాహి అమ్మవారికే కాదు, వెంకటేశ్వర స్వామికే కాదు, ఏ దేవుడికైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, నేను నీకు పూజ చేస్తే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అనే బిజినెస్ ఆపండి. ఓకే, దేవుడికి మనకి భక్తి ఉండాలి కానీ బిజినెస్ ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ రియలీ వర్ది, నీకు నిజంగానే టాలెంట్ ఉంటే నువ్వే పైకి వస్తావు. నువ్వు దేవుడిని కోరుకోవాల్సిన ఒకటే, నేను జీవితం అనే యుద్ధంలోకి వెళ్తున్నాను, నా వెనకాల తోడుగా ఉండు అని మాత్రమే నువ్వు చూసుకోవాలి. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. కాశీ క్షేత్రంలో ఆమెకు సంబంధించిన ఉగ్రవారాహి దేవస్థానంలో జస్ట్ ఒక 2 రంధ్రాల నుంచి మనం ఆమెను చూస్తామంట. ఎందుకంటే ఆమెను డైరెక్ట్గా చూస్తే ఆ ప్రచండ శక్తికి మన గుండె అయిపోతుందంట. అక్కడ చెప్తున్న ఒక కథల ప్రకారం 2 వైఫ్ అండ్ హస్బెండ్ అత్యుత్సాహంతో వెళ్ళి చనిపోయారని ఒక కథ ఉంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు అంటేనే ఎనర్జీ. సో ఆ ఎనర్జీని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎంత జాగ్రత్తగా పండితుల సహాయంతో కానీ, లేకపోతే ఎవరికైతే ఇలాంటి సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో అలాంటి వాళ్ళని సంప్రదించి మాత్రమే ఇలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ చేయాలి. మళ్ళీ నాకు ఇంకో డౌట్, వారాహి అమ్మవారిని రాత్రులే దర్శనానికి అలౌ చేస్తారని విన్నాను, అండ్ రాత్రులే పూజిస్తారంట, అది ఎందుకని అలా? సో బనారస్ యూనివర్సిటీలో నా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం, అకార్డింగ్ టు ది హిస్టరీ ఆఫ్ థియాలజికల్ స్టడీస్, అమ్మవారు అనే ఆవిడ మన ఊరికి పట్టే దుష్టపీడల నుంచి కాపాడడానికి ఆ ఊరు చుట్టూ కాపలాగా తిరుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఏ వచ్చినప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీకు దూరంగా ఉంటారు, కానీ ఒక్కరు మాత్రం నీ దగ్గర ఉంటారు. ఎవరది? సో ఒక అమ్మ మాత్రమే మనల్ని కాపాడుతుంది అనే దానికి నిదర్శనం వారాహి అమ్మవారు. సో అమ్మవారు మనల్ని కాపాడుతుంది కాబట్టి అలాంటి అమ్మని మనం ఎలా చూసుకుంటాము, ఎలా పూజ చేస్తాము, ఎలా వ్రతం చేస్తాము, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి, వారాహి అమ్మవారు రీసెంట్గా తెలుగు స్టేట్స్లో పవన్ కళ్యాణ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి వ్రతం చేశారు కాబట్టి మేము చేస్తామని చాలామంది ఇలాంటి వ్రతాలు చేశారని కూడా తెలిసింది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మనిషి, ఆయన ఏమంటారు, ఆయనకున్న సపోర్ట్ కానీ, ఆయనకున్న సర్కిల్ కానీ
చాలా పెద్ద పెద్ద పీపుల్ ఆయన తెలిసి ఉండొచ్చు కాబట్టి ఆయన ఒక శ్రద్ధ, ఆసక్తి, భక్తితో చేసి ఉంటారు అలాంటి వ్రతాలు. మనలాంటి సామాన్యులు అలాంటి వ్రతాలు చేయొచ్చో లేదో, మనం అంతా తూగలుగుతామో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. ఒకరు చేశారని ఇంకొకరు చేయొద్దు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా ఎవరికైనా సరే, పూజలు, వ్రతాలు, పొర్లదండాలు పెడితేనే దేవుడి కటాక్షం లభిస్తుంది అనేది పచ్చి అబద్ధం. నువ్వు మనిషిగా ఉంటేనే దేవుడి కటాక్షం లభిస్తుంది. సాటి మనిషిలో దేవుడిని చూస్తేనే ఒకరోజు అమ్మవారు మీ ఇంటికి వస్తుంది. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అండ్ ఇంకోటి అంటే గొప్ప వాళ్ళే చేయాలి, వీళ్ళు చెయ్యొద్దు అని, వీళ్ళే చెయ్యాలి, వీళ్ళే చెయ్యొద్దు అని అని ఏమైనా నియమాలు ఉన్నాయా? ఈ గొప్ప ధనిక దరిద్రాలు మనం సృష్టించుకున్న చండాల మీదంతా దేవుళ్ళకి మనందరం ఒకటే. ఎప్పుడైనా నాకు ఒక ఫేమస్ సేయింగ్ గుర్తొస్తుంది ఇది అడగడం బట్టి. ఒకరోజు ఒక అడుక్కునేవాడికి, ఒక గుడి బయట అడుక్కునేవాడికి ఒక ఆయన ₹1 ఇచ్చాడంట. ఇంకొక అతను ఎందుకు ఇస్తున్నావు వాడికి, వాడు తినలేడా అది ఇది. వీళ్ళు లోపలికి వెళ్ళి వచ్చి వీళ్ళు దేవుడి మొక్కొచ్చారంట. బయట వచ్చిన అడుక్కున్నాడు, బాగా అడుక్కున్నారయ్యా అన్నాడంట. ఏంట్రా అడుక్కునేవాడా, నేను అడుక్కోవడం ఏంట్రా, దేవుడికి దండం పెట్టుకున్నానంటే, అవునయ్యా మేము గుడి బయట అడుక్కుంటాం, మీరు లోపల అడుక్కుంటారు, అంతేగా తేడా మీకు మాకు అన్నాడంట. సో అది గుర్తొచ్చింది, దేవుడితో ఎప్పుడు బిజినెస్ చేయొద్దు. వారాహి, జై వారాహి అమ్మవారు. ఆమె ఉగ్ర స్వరూపిణి కాబట్టి, సప్తమాతృకల్లో ఒకరు కాబట్టి, ఆమెకు సంబంధించిన పూజా క్రతువులన్నీ ఎవరైనా సరే పండితుల ఆధ్వర్యంలో చాలా నియమాలతో చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనిషిలా బతకాలి. ఇది మెయిన్ ఇతివృత్తం. సనాతన ధర్మ స్టాండ్స్ ఫర్ ధర్మ. సనాతన ధర్మ, ఓల్డెస్ట్ ధర్మ స్టాండ్స్ ఫర్ బీయింగ్ హ్యూమన్. ఎండ్ ఆఫ్ ది డే. జై వారాహి మాత.